హాయ్ అండి, ఈరోజైతే నేను బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను. మా ఊర్లోనే బాబుది మొదటి పుట్టినరోజు అండి. ఈ బర్త్డే ఫంక్షన్ ఎలా జరిగిందో ఏంటో మీరు చూసేయండి. ఎంత మధురంగా ఉంటుందో బిడ్డ యొక్క జీవితం కూడా అంతే మధురంగా ఉండాలని మనం కోరుకుంటాం. అటువంటి కృప బిడ్డలకు దయచేయక తర్వాత అనుష వారి కుటుంబం కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాం. మరి భోజనాల వెరైటీలు ఏమేమి వేసారో చూద్దామా. ఫస్ట్ అయితే క్యాసర్ వేసారు, తర్వాత బిర్యానీ వడ్డించారు, తర్వాత మేక మాంసం కర్రీ వేసారు. ఇప్పుడైతే ఫుల్గా లాగించారు. ఈ ఫంక్షన్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసమైన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫంక్షన్లో భోంచేసి చదివింపులు చదివించేసి ఆ రోజు ఈవినింగ్ మన డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేసినాయండి, రెండో కాపు. అయితే ఈ రెండో కాపు మరి 10 గంటలు అయింది టైం. అయితే ఆ టైంలో వీడియో తీశాను. ఎందుకంటే ఇంత అందమైన పువ్వులు చాలా అరుదుగా చూస్తున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉన్న వాళ్ళు తప్ప లేని వాళ్ళు చూడలేరు కదా, వాళ్ళ కోసం వీడియో అయితే చేశాను. అయితే మా బాబు లైట్ చూపిస్తున్నాడండి. ఆ లైట్ వెలుగులో ఈ పువ్వులు చూడండి ఎంత మిలమిల మెరుస్తున్నాయో. ఇరిగిపోతాయి. అది కలిపిజా దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు 8వ వచనం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి నిన్ను ఆశతో ఏమి చూపుతూ కనిపెట్టుతున్నది. ఇంకా ఉన్నాయండి విచ్చుకునే మొగ్గలు. ఇప్పుడైతే కొన్ని విచ్చుకున్నాయి. 1 2 3 4 5 6 7 8 మొగ్గలు అయితే ఉన్నాయండి. ఇంకా మొగ్గలు ఉన్నాయి కదండి, అవైతే తెల్లారి నైట్ నేను పాలినేషన్ చేయలేదు. ఆ మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచి నేను పాలినేషన్ చేశాను. తెలియని వాళ్ళు అనుకుంటారండి పాలినేషన్ చేయడం ఎందుకని. పాలినేషన్ చేస్తే పూసిన ప్రతి పువ్వు కాయ అవుతుంది, అందుకని పాలినేషన్ తప్పకుండా చేయాలి. ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. నైట్ రాలేదండి, వర్షం పడుతుంది అనేసి.
ఈరోజైతే 3 పువ్వులు విచ్చుకున్నాయండి. ఇంకా 1 2 3 4 పువ్వులు అయితే ఉన్నాయండి. 4 పువ్వులు ఈరోజైతే విచ్చుకుంటాయి. అంతేనండి వీడియో. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణనాథుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. మీరు ఎప్పుడూ సుఖశాంతులతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.